తాజాంశాన్ని చూస్తున్నాం. ఆక్వా రైతులకు ఉపశమనం కలిగింది. ముఖ్యమంత్రి సూచన మేరకు ఫీడ్ ధరను కిలోకు ₹4 మేర తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు. ప్రభుత్వం తీసుకున్న చొరవ పట్ల ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే మంత్రి అచ్చెన్నాయుడు గారు వారి ఇద్దరు నేతృత్వంలో ఆక్వా ఫార్మర్స్ అలాగే ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే ప్రాసెసింగ్ కలిపి అందరికీ అవగాహన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అవగాహన సదస్సు ఇవాళ జరిగింది. దానికి కారణం గత కొన్ని రోజులుగా ఏదైతే ఫీడ్ రేట్లు పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నారో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి శ్రద్ధ తీసుకుని వెంటనే దీని మీద ఒక ప్రకటన చేయాలని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి సమన్వయం చేసి ఈరోజు ఏదైతే ఎంఆర్పి మీద ₹12 మనం పెంచారో ₹4 తగ్గించి ₹8కే కట్టడి చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి సయోధ్య కుదిర్చారు. దానికి ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ₹8 రేపు నుంచి చేయడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తప్పకుండా ఇది ప్రభుత్వ కృషి. చంద్రబాబు నాయుడు గారు కానీ మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ దీంట్లో రైతుల మీద ప్రేమతో రైతులకి వెంటనే ఇది నష్టపోతున్నారో వీళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఏదైతే చేశారో మా ఆక్వా రంగం తరఫున మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఏదైతే ఇవాళ సమానంగా కూర్చోవలసిన విషయాల్ని ఏదైతే కొన్ని ప్రతిపక్షాలు దాని స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఈరోజు రైతులు పక్షపాతిగా రైతు మేలు కోసమే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత కాబట్టి తప్పకుండా మా రైతులను కూడా వీరందరికీ అభినందనలు తెలిసి త్వరలో వీరందరికీ కూడా మరి నియోజకవర్గాల్లో అభినందన అలాగే రూపాయన్నర సబ్సిడీ కూడా ఇవాళ మనకి రైతులకు అది ఇవ్వటం కూడా సబ్సిడీ ఇవ్వడం కూడా రైతులకు ఎంతో మేలు జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వాన్ని మరి రైతులు ఆశీర్వదించే విధంగా ఎదర కార్యాచరణ తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రామరాజు, తాండ్యాడు బాబు అంటారు. రాష్ట్ర చేపల రైతుల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గత 2 నెలల నుంచి ఈ ఆక్వా రంగంలో ముఖ్యంగా రొయ్యల రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనేక చర్చలు జరిగిన తర్వాత ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఫీడ్ వాళ్ళతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ల వాళ్ళతోటి కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత ఒక పక్క ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రైతు ముఖ్యం అనే ఉద్దేశంతో ఏదైతే పెంచిన రేట్లను తగ్గించి ₹8 ₹10గా నిర్ణయించడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో మరి దానికి రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అవతల పరిస్థితులు కూడా అర్థం చేసుకుని మరి దాన్ని అంగీకరించడం జరిగింది. ఈ రకంగా రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇది రైతుల్లోకి మా ద్వారా ఇన్నాళ్ళు ఇక్కడ కష్టపడ్డ నాయకులందరూ 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఈ సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నాయకులందరూ కూడా ఎక్కువ ఉన్నారు. కానీ తాత్కాలికంగా కొంతమంది దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి చూస్తున్న సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్లగా ఆయన ఈరోజు స్వయంగా దాదాపు గంట సేపు రైతు ప్రతినిధుల యొక్క ఆలోచనలన్నీ సేకరించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని విషయాల మీద ఒక కమిటీ వేసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని దీనికి కూడా రైతులు సహకరించాలని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి వారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సుబ్బరాజు, వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇటు ఫీడ్ మిల్లర్సు ఇటు ఆక్వా రైతు సంఘాల ప్రతినిధుల మీటింగ్లో ఏదైతే ముందుగా వారికి ₹1.5కి విద్యుత్ సబ్సిడీ జోన్లతోనే ఎకరాలతో సంబంధం లేకుండా ఇచ్చారో దానికి మా రైతులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫీడ్ విషయంలో రా మెటీరియల్ పెరిగినాయి అని చెప్పి వాళ్ళు దాదాపు రేటు పెంచడాన్ని మొన్న మధ్యనే ₹10 పెంచడాన్ని ఇన్వాయిస్ ప్రకారం పెంచడాన్ని అది వెంటనే ₹8కి సరిచేసి మళ్ళీ కొత్తగా వేసి కమిటీ ద్వారా చర్యలు తీసుకుని ఎప్పుడైనా మేత ధరలు తగ్గినప్పుడు కూడా తగ్గించే విధానం రూపొందించడానికి ఆయన ఒక
కమిటీని ఏర్పాటు చేయమంటాం. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లోపాలను కూడా డిపార్ట్మెంట్లు వెంటనే సరిచేసే విధంగా ఆయన సూచనలు చేయటం. ఏదైతే కృష్ణా జిల్లాకి చెరువులకి నీళ్లు ఆలవాలేని టైంలో నీళ్లు ఇవ్వట్లేదో ఆ నీళ్లు ఇవ్వట్లేదని వారి దృష్టిలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా చెరువులందరికీ కూడా నీటి సౌకర్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. లింక్ నేను తెప్పిస్తాను.